హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను 9వ భాగాన్ని వినేద్దాం. తన వైపే వస్తున్న మేఘనాని ఆశ్చర్యంగా చూస్తున్నాడు రాజేష్. అప్పటిదాకా అదిమి పెట్టుకున్న కోపం ఒక్కసారిగా బద్దలైనట్టు చెంప మీద చెల్లుమని కొట్టి పక్కనే ఉన్న వాసుని ఏడుస్తూ కౌగులించుకుంది గట్టిగా. మేఘన గట్టిగా పట్టుకోవడంలోని అర్థమైంది తనని ఎంతగా ప్రేమిస్తుందో అని. ఆ ప్రేమకి ఆ నమ్మకానికి తన కళ్ళల్లో నుంచి నీళ్లు ఉబికి వస్తుండగా మేఘన నడుం చుట్టూ చేతులు వేసి ఆమె భుజం మీద తన తలను వాల్చాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వాసుని కొడుతుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ మేఘన అలా చేయడంతో కంగుతిన్నారు. తను కొట్టిన దెబ్బకి చెవుల్లో రీసౌండ్ గయ్యమంటూ రాజేష్కి ఒక్క నిమిషం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎదురుగా వాళ్ళ కౌగులింత. అప్రయత్నంగా ఒక చేయి కొట్టిన చెంప మీద రుద్దుకుంటూ, పిచ్చి పట్టిందా నీకు? ఇంత చేసిన వాణ్ణి ఒక్క మాట కూడా అనకుండా ఇలా బిహేవ్ చేస్తున్నావు, మతిపోయిందా ఏంటి? అడిగాడు కోపంగా ఎరుపెక్కిన కళ్ళతో రాజేష్కి మేఘన మీద పిచ్చి కోపంగా ఉంది. తన ముందే వాసుని కౌగులించుకోవడం భరించలేకపోతున్నాడు. అదొక కారణమైతే ఇంకొకటి, అంత మంచి ఫోటో చూపిస్తే రివర్స్లో తననే కొట్టడం. వాసుని వదిలేసి ఇంకా తడి ఆరనే ఆ కళ్ళతో, ఒక్క మూట కూడా అడిగే అవసరం నాకు ఇప్పుడు లేదనిపిస్తుంది. నా వాసు ఏ తప్పు చేయడని దృఢంగా చెప్తున్నా తనతో ఆ ఫోటో చూపిస్తూ, మరి ఈ తప్పేంటి? అతడి చేతుల్లో ఉన్న ఫోటోని 4 ముక్కలు చేసి మొహం మీద విసిరేసి, కనిపించేవన్నీ నిజాలు కావు. ఒకవేళ అదే నిజమైనా ఆ అమ్మాయి ముద్దు పెట్టుకుంది నా వాసు కాదు. నా వాసు మీద నాకు నమ్మకం ఉంది. నా వాసు అని తనలా అంటుంటే చిర్రెత్తుకొచ్చింది రాజేష్కి. అంత నమ్మకం ఉన్నదానివి అయితే ఇందాక నేను అన్ని మాటలు అంటుంటే ఏడుస్తూ ఎందుకు కూర్చున్నావు? నా ఎదురుగా నిలబడి నా వాసు మీద నాకు నమ్మకం ఉంది అని అప్పుడే ఎందుకు చెప్పలేకపోయావు? చెప్పు, ఎందుకు చెప్పలేకపోయావు? నేను ఫోటో చూపించగాని వాసు మీద అనుమానంతోనే నీకు ఆ కన్నీళ్లు వచ్చాయి అన్నాడు నిలదీస్తున్నట్లు. గట్టిగా ఏడుస్తూ, కన్నీళ్లు ఎందుకు వచ్చాయంటే నేను తనని ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించిన వాడు నాకే సొంతం అనుకున్నా. ఆ ఫోటో చూడగానే నా వాసుని నా నుంచి ఎవరో దూరంగా లాక్కెళ్ళిపోతున్నారన్న ఫీలింగ్, నా నుంచి తనని దూరం చేస్తున్నారన్న బాధ. నా దగ్గరికి వచ్చేయని నువ్వన్నప్పుడు వాసుతో చావనైనా చేస్తాను కానీ నీ దగ్గరికి రాను అని గట్టిగా అరిచి వాసు దగ్గరికి వెళ్ళి హత్తుకుని ఏడవాలనిపించింది. కానీ ఇక్కడి దాకా వచ్చి ఎందుకు ఆగిపోయానో తెలుసా? అప్పటిదాకా ఏడ్చిన నా కళ్ళను చూసి ఎందుకు ఏడ్చావు ఏంటి అని కంగారు పడ్డాడు. వాడి వల్లే ఏడుస్తున్నానని తెలిస్తే తట్టుకుంటాడా? వాడి కళ్ళల్లో చూసిన 15 నిమిషాల్లో ఒక్క క్షణం కూడా పశ్చాత్తాపం కనిపించలేదు. నా మీద ప్రేమ, అంతులేని ప్రేమ. తన వల్లే ఇంత బాధపడుతున్నానని ఒక రకమైన బాధ. ఆ రెండే కనిపించాయి. తప్పు చేసిన వాడి కళ్ళల్లో ప్రత్యాక్షాపం కనిపిస్తుంది అంటూ చెప్పడం ముగించి ఇంకోసారి గట్టిగా కొట్టింది. ఈసారి ఎందుకు కొట్టానో తెలుసా? నా వాసుతో నిన్ను నువ్వు కంపేర్ చేసుకున్నావే, అందుకు కొట్టాను. వాసు రాజేష్ దగ్గరికి వచ్చి, 2 విషయాల్లో నీకు థ్యాంక్స్ చెప్పాలిరా బామర్ది. అప్పుడు నువ్వు నన్ను తోసినందుకు మేఘన ఓపెన్ అయి నేను ఎంత ఇష్టమో చెప్పింది. ఇప్పుడు నీ వల్లే తెలిసింది తనకు నా మీద ఎంత నమ్మకం ఉందో, నన్ను ఎంత ప్రేమిస్తుందో. ఒక క్షణం చెప్పడం ఆపి లెఫ్ట్ అండ్ రైట్ ఒకటిచ్చి, ఈ 2 విషయాల్లో నీ వల్ల చాలా బాధపడింది. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే చంపుతాను. రాజేష్కి ఒళ్ళంతా కారం పూసినట్టయింది. వీళ్ళ ప్రేమ ముందు ఇంత మంచి ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఇషిత నిరాశగా రాజేష్ వైపు చూసింది. నిన్న రాత్రి మాట్లాడుకున్న మాటలు గుర్తు వచ్చాయి ఒకసారిగా అతడికి. రేపు జరగబోయేది మనిద్దరికీ తెలుసు, కానీ వెండి తెర మీద చూడటంలో ఉన్న కిక్కే వేరు అని ఇషిత అనడం, తను పెద్దగా నవ్వడం అదంతా గుర్తొచ్చేసరికి పరాభవంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన 2 నిమిషాలకి ఇషిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాసు ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్న మేఘనను నిమురుతూ కొన్ని నిమిషాల తర్వాత తన అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ, అంత ప్రేమ ఎలా పుట్టింది నా మీద నీకు? అలసటగా అప్పటికే నిద్రలోకి జారిపోయిన మేఘనానే చూస్తూ, నా బుజ్జి బంగారానివే నువ్వు అంటూ నెమ్మదిగా బుగ్గలు లాగాడు. ఆ క్షణంలో ప్రేమ ఇంకాస్త పెరిగిపోవడంతో తన ప్రమేయం లేకుండానే లవ్ యూ అంటూ తన లేత పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టాడు. తన నిద్రకు భంగం కలగకుండా. అంత గాఢంగా నిద్ర పట్టకపోవడం వల్ల లేకపోతే మొదటి ముద్దు వల్ల తెలియని సిగ్గుతో అటువైపుకు తిరిగింది నవ్వుకుంటూ. అమ్మ దొంగ, నువ్వు నిద్రపోలేదా అని అలా అని తెలిస్తే నా ప్రేమనంతా ఆ ముద్దుతో గట్టిగా తెలియచేసేవాడినే కదా. అతడి ముఖం చూడ్డానికే సిగ్గేసి, చి పోవాసు అంటూ అతడి నడుము చుట్టూ చేతులు వేసి మొహం దాచుకుంది. తలను నిమురుతూ, సారీరా, నిన్ను చాలా బాధ పెట్టాను.
నువ్వు ఎక్స్ప్లెనేషన్ అడగకపోయినా నాకు ఇవ్వవలసిన బాధ్యత ఉంది అంటూ సంజన గురించి మొత్తం చెప్పి రేపు తను ఊరి నుంచి వస్తుంది. మన ప్రేమ విషయం తనతో చెప్తాను. నేను కూడా వస్తా రేపు నీతో పాటు అంటుంది. సరే అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి, అయినా ఆ ఫోటో రాజేష్ దగ్గరికి ఎలా వచ్చింది? సంజన ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా అంటే మీ విషయం తెలిసి అంది సంధ్య డౌట్గా. లేదు తనకి తాను హాని చేసుకుంటుందే తప్ప ఇతరులకు చేయదు. తను అయ్యి ఉండదు. ఒక్క క్షణం ఆలోచించి తనకు ఫోన్ చేస్తే తెలిసిద్ది అంటూ పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకోబోయాడు. మేఘన పడుకుని ఉండడంతో ఒకవైపుకు తిరిగి తీసుకోబోయాడు. తన ఇబ్బందిని గమనించి లేస్తుండడంతో పర్లేదు బంగారం నువ్వు పడుకో అంటూ ఫోన్ తీసుకుని సంజనకు ఫోన్ చేశాడు. అవతల నుంచి అమ్మయ్య కోపం తగ్గిందా? 2 రోజులు మాట్లాడేవనుకుని కంగారు పడ్డా. కోపం తగ్గడం ఏంటి? 2 రోజుల దాకా మాట్లాడకపోవడం ఏంటి అన్నాడు అయోమయంగా. స్పీకర్ ఆన్ చేయడంతో నలుగురు ఆసక్తిగా వింటున్నారు సంజన మాటలు. అదే నేను ఫోటో పంపించాను కదా. ఏ ఫోటో? ఎవరికి పంపించావు నువ్వు? అదే బాబు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో. అప్పుడు డిలీట్ చేయమన్నావు కానీ నేను చేయలేదు. నిన్న ఎందుకో బాగా గుర్తొచ్చావు నువ్వు. ఆగలేక నీకు పంపించాను ఆ ఫోటో. అయినా నువ్వు వెంటనే చూసావు కదా అంటూ ఇంకా ఏదో చెబుతున్నా తనతో నీతో నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసి వాట్సాప్ చెక్ చేశాడు. అవును తను చెప్పినట్టే సంజన దగ్గర నుంచి ఒక మెసేజ్ ఉంది కానీ అది డిలీట్ చేసి ఉంది. టైం చూశాడు 9. టైం చూసిన సందీప్ అయితే ఈ టైంలో నువ్వు కాలేజీ దగ్గరే ఉండేది. నిన్న ఇషితతో కలిసి వచ్చింది. వాసుకి ఏదో అర్థమైనట్టు కానట్టు ఉంది. ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే బుర్ర తిరిగిపోయింది. క్షణానికి మారిపోతున్న అతడి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఏమైంది అంది కంగారుగా మేఘన. ఆహా ఏం లేదు ఈ విషయం ఇంతటితో మర్చిపో. సందీప్కి ఫోన్ రావడంతో ఎవరా అని చూశాడు. వరుణ్ స్పీకర్ ఆన్ చేసి చెప్పు బావా ఇంటర్వ్యూ సక్సెస్ అయిందంటగా. కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. మీకు ట్రీట్ ఇద్దామంటే అత్తేమో ఇంటికే పిలుచుకొని రా అంది. సో అందరూ మేఘన వాళ్ళ ఇంటికి రండి. ఆ తింగరదానికి తెలియదులే. బావా కోపంగా అరిచేసరికి అబ్బా స్పీకర్ పెట్టావా? అది నన్ను చంపేసిద్ది. గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారన్నమాట. ఇషిత లేదురా ఇక్కడ. సరే నేను ఫోన్ చేసి చెప్తాలే తనకి అంటూ ఫోన్ పెట్టేశాడు వరుణ్. సాయంత్రం అయింది. వాసు సంధ్య సందీప్ లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళను సాదరంగా ఆహ్వానిస్తూ వాసుని కౌగిలించుకొని కంగ్రాట్స్ బావా మేఘన మనసుని గెలుచుకున్నట్లుగున్నావుగా అన్నాడు వరుణ్. నీకెలా తెలుసు అడిగారు ముగ్గురు ఒకేసారి. ఇషితకి కాల్ చేస్తే తను చెప్పింది కాలేజీలో జరిగిన రచ్చ గురించి. సరే గుడ్ న్యూస్ వినిపించావుగా. ఇంటికి రా అంటే మూడ్ లేదు డిస్టర్బ్గా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేసింది. క్యాజువల్గా చెప్పాడు. అయినా నాకు మొన్న రెస్టారెంట్లోనే డౌట్ వచ్చిందిలే మేఘన చూపులు నీ నవ్వులు అంటూ వాసు వైపు చూసి నవ్వుతూ చెప్తున్నాడు. కానీ ఆ రాజేష్ గారికి ఫోటో ఎలా వచ్చిందో అది మాత్రం తెలియట్లేదు అంది సంధ్య ఆలోచిస్తున్నట్లుగా. అక్కడ మేఘన లేకపోవడంతో ఆ ఫోటో ఇషిత ఇచ్చింది అంటున్న వాసు వైపు అయోమయంగా చూస్తూ ఇషిత తనెందుకు అలా చేస్తుంది? ఒకవేళ ఆ ఫోటో తను చూసినా అక్కడే నిన్ను నిలదీస్తుందిగా. నా ఫ్రెండ్ని ఎందుకు అన్యాయం చేస్తున్నావని. మరి రాజేష్కి ఎందుకు ఇచ్చినట్టు ఆ ఫోటో? వరుసగా ప్రశ్నలు వేస్తున్న సంధ్య వైపు చూసి మొత్తం చెప్తాను మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తున్న విషయాలు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. నిన్న జరిగింది మొత్తం చెప్పాడు. కానీ ఇదంతా తనెందుకు? సంధ్య మాటలకు అడ్డుపడుతూ గుడిలో తనకు కొబ్బరి ముక్క తినిపిస్తూ మనది సూపర్ జోడీ కదా అని చెప్పడం. మేఘన కోసం నేను వెతుకుతూ ఉంటే తన బావ వచ్చాడు. కాలేజీకి ఎందుకు వచ్చిద్ది ఇంకా అని నాలో పొసెసివ్నెస్ని క్రియేట్ చేయాలనుకుంది. కావాలని వేలుకు దెబ్బ తగిలిందని చెప్పి నేను తినిపిస్తుంటే పెదాలు తగిలించడం, వేలకి కొంచెం తేడాగా బిహేవ్ చేయడం. ఇప్పుడు వరుణ్తో డిస్టర్బ్గా ఉన్నానని చెప్పింది. నిజం చెప్పాలంటే ఇది హ్యాపీగా ఉండవలసిన మూమెంట్. మరి తనెందుకు డిస్టర్బ్ అయింది అంటూ ఒక్క నిమిషం తను చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న మాటని అంటే నిన్ను ఇష్టపడుతుందా అంది సంధ్య అప్రయత్నంగా. మరి ఆకాష్ ఉన్నాడుగా తనకి అన్నాడు సందీప్ అయోమయంగా. అసలేం అర్థం కావట్లేదు. ఇషిత అలా ఎందుకు చేస్తుంది? అందరూ తలపట్టు కూర్చున్నారు. కొన్ని గంటలు వెనక్కి వెళ్తే ఫోన్ రింగ్ అవుతుంది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న సంజన కాల్ కట్ చేసి అటువైపుకు తిరిగి పడుకుంది. పదే ఫోన్ రింగ్ అవుతుండడంతో చెవి మీద పెట్టుకుని హలో అంది విసుగ్గా. హాయ్ సంజన ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను. ఆ ప్రశ్న వినగాని అరే బుర్ర తక్కువ వెధవా, ఈ టైంలో ఎవరైనా చేస్తారా? ఎవరు నువ్వు? చిరాగ్గా జవాబిస్తున్న సంజనతో ఓరినాయనో నిద్రంటే నీకు ఇష్టమని తెలుసు కానీ ఇలా నిద్రలో మనుషుల్ని మర్చిపోతావని మాత్రం తెలియలేదే. నేను చందుని. ఓ సారీ సర్లే కానీ బయటికి రా. దుప్పటి కప్పుకుంటూ ఇప్పుడా ఫుల్ స్లీప్లో ఉన్నా చందు ప్లీజ్.
ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంతే అంతే అని ఫోన్ పెట్టేశాడు. దొంగ ముఖమోడ అని తిట్టుకుంటూ తలుపు తీసుకుని బయటికి వచ్చింది. స్టైల్గా బైక్పై కూర్చున్న చందుని చూస్తూ, బంగారం లాంటి నిద్రను పాడు చేస్తావు. వచ్చాగా చెప్పు ఏంటి అంది ఆవలిస్తూ. నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశా, పదా వెళ్దాం. బైక్ స్టార్ట్ చేశాడు. నిద్ర ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఓ ఆగాకు, ఎక్కడికి ఈ టైంలో? అది కూడా అమ్మ వాళ్ళకి చెప్పుకున్నా. బుద్ధు, నేను ఆంటీ వాళ్ళ దగ్గర నిన్నే పర్మిషన్ తీసుకున్నా. ఇప్పుడు ఓకేనా మేడం గారు? ఏం మాట్లాడకుండా గమ్మున బైక్ ఎక్కి కూర్చుంది. ఆలోచనలు మొత్తం అతడి చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకో ఆ క్షణంలో చాలా నచ్చేశాడు. తనని సర్ప్రైజ్ చేయాలని అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకోవడం చాలా గొప్పగా అనిపించింది. ఆశ్చర్య ఆనందాలతో, నన్ను ఇంతలా సర్ప్రైజ్ చేయాలని నీకెందుకు అనిపిస్తుంది? దానికో స్పెషల్ కారణం ఉంది, అది తర్వాత చెప్తాను. నీతో ప్రతిదీ సస్పెన్సే బాబు. సర్లే కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంది క్యూరియాసిటీగా. మేడం, ఇది సర్ప్రైజ్ అండి. పో చెప్పకపోతే. అప్పటికి సమయం ఉదయం 4 గంటలు. చల్లటి గాలి, చిమ్మ చీకట్లు ఇంకా తొలగిపోనేలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. తనకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకోబోయింది. మళ్ళీ అంతలోనే అతనికి బోర్ కొడుతుంది కదా అనుకుని, ఓయ్ నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అడిగింది. चुरा लिया है तुमने जो दिल को. ఓ ఇది హిందీ ఓల్డ్ సాంగ్ కదా, నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. ఓ అవునా? ఇయర్ ఫోన్స్ తీసేసి ఆ పాట ప్లే చేసింది. పాటను ఎంజాయ్ చేస్తూ, ఈ టైంలో పాటలు వినాలనే ఆలోచన వచ్చినందుకు నిజంగా గ్రేట్ బాబు నువ్వు. థ్యాంక్ యూ. అలా మాట్లాడుకుంటూ బీచ్ దగ్గరికి వచ్చేశారు. బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 సెకండ్ అంటూ తన కళ్ళను మూసేసి కొద్ది దూరం నడిపించి చేతులు తీసేశాడు. ఎదురుగా ఉన్న అద్భుతాన్ని చూసి నోట మాట రాలేదు. కళ్ళు పెద్దవి చేసి ఆనందంతో నోరెళ్ళబెట్టి కొన్ని నిమిషాల పాటు అలానే చూస్తూ ఉండిపోయింది. ఇసుక మీద పడి ఉన్న అందమైన గులాబీ రేకులు, ఎదురుగా 4 స్తంభాలకి చిన్ని లాంతర్లు గాలికి అటూ ఇటూ లయబద్ధంగా ఊగుతున్నాయి. అవి ఊగుతుంటే వాటిలోని వెలుగు చుట్టూ పరుచుకున్న చీకటి మేళవించి అందమైన చిత్రంలా కనువిందు చేస్తుంది. గాలికి అందమైన గులాబీ రేకులు ఎగిరి వాళ్ళిద్దరి మీద పడుతూ స్వాగతం పలుకుతున్నట్లు అనిపించింది. సంజన చేయి పట్టుకుని అక్కడికి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. పైన నిర్మలమైన ఆకాశం, కింద సున్నితంగా పాదాలను ముద్దాడుతున్న సముద్రపు అలలు. అక్కడున్న ప్రతి దాన్ని మైమరిచిపోయి ఆస్వాదిస్తుంది సంజన. ఒక్క నిమిషం అంటూ పక్కనే ఉన్న కేకుని టేబుల్ మీద పెడుతూ, హ్యాపీ బర్త్డే సంజన అన్నాడు చందు. సిటీ చూడ్డానికి చందుతో తిరుగుతుండడం వల్ల అసలు తన పుట్టినరోజు వస్తుందన్న సంగతి మర్చిపోయింది. అతడు అలా సడన్గా సర్ప్రైజ్ చేసేసరికి కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ చందు. నా లైఫ్లో ఈ బర్త్డే చాలా స్పెషల్. కేక్ కట్ చేసి ఆమెకి తినిపించాడు. వస్తున్న కన్నీళ్లను అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటుంది. ఇందాక వచ్చేటప్పుడు అడిగావు కదా, ఇంతలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావు ఎందుకని? ఆసక్తిగా ఉంటుంది అతడు ఏం చెబుతాడో అని. ఫస్ట్ టైం నేను బీచ్ తీసుకెళ్ళినప్పుడు నీ కళ్ళల్లో హ్యాపీనెస్. థ్యాంక్ యూ అంటూ సంబరపడిపోతూ అన్న మాటలు. నీ ప్లేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూడ్డానికే మళ్ళీ సర్ప్రైజ్ ఇవ్వాలి అనిపించింది. ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి. అతడి మాటలకి అప్పటిదాకా అదిమి పెట్టుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా బయటికి వచ్చాయి. ఆమె అలా ఏడుస్తుంటే సంజన, ఏంటిది చిన్నపిల్లలా? తన ఎదురుగా మోకాల మీద కూర్చున్న చందుని కౌగులించుకొని థ్యాంక్ యూ సో మచ్. ఆ ఒక్క మాట మాత్రం ఎలాగోలా చెప్పేసింది. కొన్ని ఫీలింగ్స్ మాటలకు కూడా అందవేమో. అయినా ఇలా ప్లాన్ చేయాలని నీకు ఎలా అనిపించింది అంది చుట్టూ చూస్తూ. మామూలుగా రెస్టారెంట్లో పార్టీ ఇద్దామనుకున్నాను, కానీ నీకు నేచర్ అంటే ఇష్టం కదా అని నాకున్న కొంచెం బుర్రని ఇలా వాడేశాను. చందు మాటలకి హాయిగా నవ్వేసింది. చాలాసేపటిదాకా అక్కడే ఉండి తర్వాత గుడికి తీసుకెళ్లాడు. మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని, ఇంతలా తనపై అభిమానం చూపిస్తున్న చందుని తన నుంచి ఎప్పటికీ దూరం చేయదు దేవుడా అనుకుంది మనసులో. అలా తిరిగి ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం అయింది. సంజన వాళ్ళ అమ్మ భోజనం చేయమని అడగడంతో అక్కడే తినేసి, ఇక వెళ్తానంటీ, సాయంత్రం ఊరెళ్ళాలి కదా, లగేజ్ కూడా సర్దుకోలేదు అన్నట్లు మీ సర్దుకోవడం అయిపోయిందా అని అడుగుతాడు. ఎక్కడ బాబు, లేదు ఇంకా, ఇప్పుడే సర్దుకోవాలి, మేము కూడా లగేజ్ సర్దుతుంది అన్న మాటే కానీ ధ్యాసంతా ఫోన్ మీదే ఉంది. ఫ్రెండ్స్ అందరూ విష్ చేశారు, కానీ తన కళ్ళు మాత్రం వాసు మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాయి. అందరికంటే ముందు ప్రేమించిన వాడే విష్ చేయాలని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది. కానీ తన దౌర్భాగ్యం ఏంటో, అసలు విష్ చేస్తాడో లేదో అని ఎదురు చూడటం. కానీ అదే టైంలో అక్కడ రాజేష్ చేసిన రచ్చ గురించి ఆలోచిస్తూ వాసు సతమతమవుతున్నాడని పాపం సంజనాకి తెలియదు. సాయంత్రం అయింది.
ఒంటరిగా టెర్రస్పై కూర్చొని ఆలోచిస్తున్న సంజనాతో, ఏంటి డీప్గా ఆలోచిస్తున్నావు అన్నాడు పక్కన కూర్చొని చందు. రేపు నా వాసుతో ఆమె తుమి తేల్చుకోపోతున్నాను. తనేదో సరదాగా అంటుందనుకుని, రేపు నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయబోతున్నాను. ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో తెలీదు. ఆల్ ద బెస్ట్. అదే టైంలో అక్కడ తల పట్టుకుని కూర్చున్న వాళ్ళందరిలో సంధ్య కొంచెం తేరుకున్నట్లుగా, ఇషిత ఇలాంటి పని చేసిందంటే నమ్మడానికి మాకు చాలా షాకింగ్గా ఉంది. ఇషిత నేను ప్రేమిస్తున్న సంగతి మేఘనాకి తెలిస్తే ఇంకా ఎలా రియాక్ట్ అవుతుంది ఏమో. ఎలా తెలుస్తుంది, మనం ఎవరం చెప్పంగా తనతో అంటున్న వరుణ్తో. లేదు, మేఘనాతో ఈ విషయం చెప్పాలి. చెప్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది. మేఘన జాగ్రత్తగా ఉంటుంది తనతో అన్నాడు వాసు. ఏంటి జాగ్రత్త? అప్పుడే అక్కడికి వచ్చిన మేఘన లాస్ట్ వర్డ్ విని అందరి వైపు చూసి అడిగింది. బావా, నువ్వే హ్యాండిల్ చేసుకోదాన్ని అంటూ ఎవరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. వాసు పక్కన కూర్చుంటూ, ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను వినకూడదా? ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, వినొచ్చు బంగారం, కానీ దానికంటే ముందు నీకో విషయం చెప్పాలి. రొమాంటిక్గా మాట్లాడుతున్న అతడితో కనురెప్పులు కిందికి వాలుస్తూ ఏంటి అంది. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది బంగారం, అలానే పట్టుకుని ఉండాలనిపిస్తుంది. అస్సలు వదలబుద్ధి కాదు. ఇలా పట్టుకున్న ప్రతిసారి ఆ మ్యాజిక్, ఆ ఫీలింగ్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫీలింగ్కి పేరు కూడా తెలీదు. ఇంకా నీ ఐబ్రోస్, ఆ కళ్ళు, ఆ రెండిటి కాంబినేషన్ చూస్తే బంగారం, ఆ బ్రహ్మదేవుడు 24 గంటలే ఎందుకు ఇచ్చాడు? ఇంకో 24 గంటలు ఇవ్వచ్చు కదా. అలానే నా బంగారాన్ని చూస్తూ ఉండిపోయేవాడిని అని ఎన్నిసార్లు అనుకున్నాను. ఇంకా చెప్పాలంటే నిన్ను ముద్దు పెట్టుకున్న నీ పెదవులు, ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోను అంటూ కన్ను కొట్టాడు. బొగ్గలు ఎరిపెక్కాయి. సిగ్గుతో తలదించుకుంది. తలతో చిన్నగా మేఘనాను ఢీకొడుతూ, మాటలకే ఇంత సిగ్గుపడితే రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి ఏమిటో. అతడి మాటలకు సిగ్గుపడుతూ అక్కడి నుంచి లేవబోయింది. అతడు చేయి పట్టుకుని కూర్చోబెడుతూ, ఇప్పుడు నా కళ్ళకి ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఒక్క నిమిషం ఆగి పడి నవ్వుతూ, వద్దులే, ఇప్పుడు చెప్తే మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. వాసు అలా నవ్వడంతో, లేదు చెప్పు, ఎలా కనిపిస్తున్నాను? వద్దులే అన్నాడు నవ్వుతూ. చెప్పు వాసు ప్లీజ్, క్యూట్గా అడగడంతో చిన్నగా చెవులో, నా కోసం పాలు గ్లాస్ తెచ్చే పిల్లలా కనిపిస్తున్నావు. అతడు అన్న మాటకి అర్థం తెలియగానే నవ్వుతూ చేతిలో ముఖం దాచుకుంది. ముఖానికి అడ్డుగా ఉన్న చేతిని చిన్నగా తీసేస్తూ, యు ఆర్ మై తింగర్ బుచ్చి అంటూ హక్ చేసుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.